నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయబాకండి. షిన్మోన్ పెయిన్ ఎక్కువ ఉంటే కూడా చేయబాకండి, లైట్గా ఉంటే పర్లేదు. ఎండ్ ఆఫ్ ది వర్కౌట్ వరకు చేయాలి. మధ్యలో 4 చేసి ఆగుతానంటే మాత్రం ఊరుకొని చెప్తాను నేను. ఓకేనా? చలో రెడీ. ఫస్ట్ దిస్ ఈజ్ 1. చలో స్టార్ట్. గో. 2 side नहीं, 1 side ఓన్లీ. छोटी छोटी इट्रा షూస్ అయ్యి షూ లేకుండా చేస్తారా? పెయిన్స్ వస్తాయి. లో షూ లేకుండా చేయదు. ఓన్లీ ఫ్రంట్ హిల్ మీద మాత్రమే చేయాలి. ఫ్రంట్ హిల్ ఓన్లీ యూజ్. స్పీడ్గా చేయాలి. హ్యాండ్ మూమెంట్ ఉండాలి. ఒకటే సైడ్ 3 times. స్పీడ్. ఓన్లీ ఫ్రంట్ హిల్. నెక్స్ట్ దిస్ వన్. లేకపోతే హ్యాండ్స్ ఇక్కడ పెట్టిన ఏం కాదు. ఓన్లీ ఫ్రంట్ హిల్. ఫ్రంట్ హిల్ మీద మాత్రమే. స్పీడ్. శబాష్ 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 శబాష్. గుడ్ 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 గుడ్. ఓన్లీ ఫ్రంట్ హిల్. వెరీ గుడ్ 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 వెరీ గుడ్. శబాష్ 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 శబాష్. అయిపోయిందా? ఎనీ టైం చేశారు? ఒక టైం చాలు. నాన్ స్టాప్గా చేస్తూ ఉంటే బాడీ రగడవుతూ ఉంటుంది. స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. లెగ్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్. శబాష్ శబాష్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓన్లీ ఫ్రంట్ హిల్. ఫ్రంట్ హిల్ మాత్రమే. స్పీడ్కి వెళ్ళాలి. గ్యాప్ ఇవ్వరా? గ్యాప్ ఇవ్వు. ఒక స్టెప్ వదిలి ఒక స్టెప్ జంప్ లైక్ దిస్. చూడండి ఇలా. ఓకే, ఇలా 1 టైమే. ఇది అయిపోయిన తర్వాత 2 స్టెప్. అయిపోయిన తర్వాత 3 ఆ తర్వాత 4. అంతే, అంతవరకే. రెడీ రెడీ शुरू करें. शाबाश शाबाश शाबाश. వెరీ గుడ్ వెరీ గుడ్. అరే మధ్య నుంచి వస్తున్నాయి ఎందుకు రా? వెనకాల వాళ్ళంతా ఏమైపోతారా? కొంచెం గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చిన తర్వాత రండి. శబాష్. వెరీ గుడ్. ఎక్కడ కూడా ఆగొద్దు. బాడీ ఆడుతూనే ఉండాలి. చెత్త ఆడాలి అంతా. వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్. 2 స్టెప్ 2 స్టెప్. 1 స్టెప్ కాలేదా ఇంకా నీది? 2 స్టెప్. లెగ్ ఓపెన్ చేయండి. కొంచెం లెగ్ ఓపెన్ చేసి జంప్ చేయండి. వెరీ గుడ్. సాగర్ అయితే ఊది పడేస్తాడు. ఆగరా సాగర్. వెరీ గుడ్ వెరీ గుడ్. వెళ్ళాలి, ముందుకెళ్ళాలి. కొంచెం లెగ్ ఓపెన్. వేర్ వెయిటింగ్. వెరీ గుడ్. ఏంది మధ్య మధ్యలో డ్రాప్ అవుట్ అవుతుంది. వెరీ గుడ్. జంప్. లేపు లేబో. అయిపోయింది. ఏమైంది? వెయిటింగ్ ఏంటి? వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్ సూపర్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కొంచెం బాడీ ఇలా లేపో. బాడీ ఇలా 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 జంప్ చేయి. ఇలా జంప్ చేయి. వెరీ గుడ్. కుదిరితే 5 కూడా చేయి. వెరీ గుడ్ వెరీ గుడ్. బాడీ ఇలానే ఉండాలి. ఇలా టర్న్ అవ్వద్దు. జస్ట్ జంప్. ఓకే చలో. వెరీ గుడ్. సూపర్. ఎక్సలెంట్. మైండ్ బ్లోయింగ్. అన్బిలీవబుల్. మీ స్టామినా నాకు తెలుసు. జామ్ జామ్ జామ్. 2 లెగ్స్ దగ్గర ఉండాలి. అటు తిరుగు. 95 degrees టర్న్ చేసావేంటి? వెరీ గుడ్ వెరీ గుడ్. డోంట్ స్టాప్. ఇట్ సైడ్ అయిపోతే ఇట్ సైడ్. అంతే. ఈ 2 వర్కౌట్స్. చూడండి, కొంచెం స్లో మోషన్లో చేసి చూపిస్తాను అందుకనే. ఓకే, ఇది ఫస్ట్ 1 2 3 4. ఓకే, అగైన్ 1 గో నెక్స్ట్ స్టెప్. 1 2 3 4. అగైన్ గో నెక్స్ట్ స్టెప్. 1 2 3 4.
1 2 3 4 1 2 3 4 అర్థమైందా? కాన్సన్ట్రేషన్ అంతా లెగ్ మీదనే ఉంటేనే ఇది వస్తుంది, లేకపోతే రాదు. లేకపోతే ఇట్లా అది ఐసా చలో అంతే. అరే అది కూడా కిందికి వెళ్ళాలి. 1 2 3 4 ఇంతే. ఓకే, ఇట్లా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అది 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 వెరీ గుడ్. 5 6 7 ఓకే రెడీ చలో. ఇగో లెగ్ చూడండి, ఫస్ట్ నన్ను చూడండి. చలో ఓకే, ఇలా ఉన్నారు కదా, లెగ్ ఇలాగే పైన ఉండాలి. లెగ్ కింద పడేటప్పుడు ఈ లెగ్ ఇలా రావాలి. ఓకేనా? ఇస్ 1 2 3 ఓకే 4 5 6 ఇలా. అది అది ఆ కాలు ఇగో ఇది ఒకసారి చూడు, ఒకసారి చూడు. అటు సైడ్దే లేపాలి, ఇటు సైడ్ ఇలా ఎందుకు వస్తుంది? అది అది అరే వెరీ గుడ్. మీరందరు చాలా బాగా చేశారు కాబట్టి కాంప్లిమెంటరీగా 600 మీటర్లో ఒక 2 రౌండ్లు వేసిరండి. మిగతా వర్కౌట్ ఆఫ్టర్ 2 రౌండ్స్. చలో గో 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 చలో 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 చలో. ఇట్ సైడ్ 2 రౌండ్స్ ఓన్లీ. ఇదే అగో చుట్టూ. ఓకే, ప్రాక్టీస్ సెషన్ 2 నౌ లైక్ దిస్. చలో 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 స్టార్ట్. बहुत मजा आता, बहुत बढ़िया. సబాష్ సబాష్ సబాష్. స్టామినా ఘోరంగా ఇంప్రూవ్ అవుతుంది, చేయాలి. ఇవన్నీ మనకు కావాలయ్యా, 600 మీటర్కి కావాలి, చేయాలి చేయాలి. కింద కూర్చోవాలి. అండ్ నెక్స్ట్ వర్కౌట్ డక్ వాక్. సూపర్, एक्सीलेंट, वेरी गुड, बहुत मजा आएगा. సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న, సూపర్, ఎక్సలెంట్. ఇలా కింది రావాలి అండ్ అప్ లెగ్ లైక్ దిస్. ఓకే రెడీ, సూపర్ ఉంటుంది. ఓకే 3 కాకపోతే 4 పెట్టు. నిన్ను వద్దన్నది ఎవరు అసలు? లేపాలి. సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్ ఉంటుంది. అది ఇన్ని వర్కౌట్ చేసిన తర్వాత ఎవడరా వాడు 1600 మీటర్ రన్నింగ్ తప్పేది? కాకపోతే మీరు రెగ్యులర్గా రారు, అదే బాధ అంతే. ఔరే కుపార్ ఏదిగుతాడు ఒకటి. రెగ్యులర్ కిందికి రావాలమ్మా, కావాలి. ఓకే, అందరికి 10x10 పుల్అప్స్ కావాలా? కావాలనుకునేట్టు వచ్చే లేపండి. 10x10 పుల్అప్స్. ఓకే లేపురా. ఇది ఇలా ఇప్పుడు దింపు చాలు. ఇట్లా అక్కడ వరకు కాదు, అక్కడ నుంచి నాన్ స్టాప్ గా మళ్ళీ ఇలా కిందికి రావాలి. ఎక్కడ ఆగొద్దు మధ్యలో. ముందు మీరు ఇప్పుడే మీ పార్ట్నర్స్ మీద రివెంజ్ తెచ్చుకోవడం. ఎక్కడ కూడా వాడి కాలు వదలమన్నా వదలొద్దు, మీరు వాడి కిందాకి రావాలి. రెడీ, స్టార్ట్ చేయండి. నెట్టొద్దు, జస్ట్ ఆ మూమెంట్ లో ఉండాలి, అంతేగాని మీరు ఫోర్స్ గా నెట్టొద్దు. కింది దిగేటప్పుడు జాగ్రత్త. నేను నాన్ స్టాప్ అని చెప్పిన
ఏ ఆగు, అక్కడ అక్కడ కాలు పెట్టు, కాలు కాలు కాదు, చేతులు అక్కడ పెట్టు. మీరు 4 స్టెప్ స్కిప్ చేస్తారు మీరు. జరగండి రా, ఇప్పుడు లేపు అది అట్లా ఏడ చేస్తుర్రు. సో ఇది ఈరోజు వీడియో. మీకు అవైలబుల్గా ఉంటే స్టెప్స్ వారానికి ఒకసారి మాత్రమే చేయండి. పెయిన్స్ ఉంటే మాత్రం చేయబాకండి. యాంకిల్ పెయిన్స్ ఉంటే వెయిట్ చేయండి. స్టామినా వస్తుంది, లెగ్ స్ట్రెంత్ పెరుగుతుంది, రన్నింగ్ అనేది ఘోరంగా ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ వర్కౌట్ 1600 మీటర్ భాగంగా చేయాల్సిందే. ఇవన్నీ చేస్తేనే రన్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మరిన్ని వీడియోతో మరి ముందు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.